వెల్కమ్ టు ట్రిపుల్ ఎస్ జర్నీ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియో ఏంటంటే అమరగిరిలో ఉన్నటువంటి మల్లయ్య శిల దగ్గర తొలి ఏకాదశి నాడు చాలా పూజలు జరుగుతాయి. ఆ పూజలతో పాటు అక్కడ తీర్థప్రసాదాలు కానీ దాని తర్వాత చాలా రకరకాలుగా ఉంటుంది. అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అక్కడికి వెళ్ళే మార్గం కానీ అక్కడ ఉండే ప్రకృతి కానీ చాలా సుందరంగా ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ కంప్లీట్ అనుభూతి అన్నది మీకు వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము. అత్యంత సుందరంగా కనిపిస్తున్న ఈ ప్రకృతి వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకాకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరగిరి ప్రాంతం అనేది ఉందన్నమాట. అది కంప్లీట్గా గ్రామం, అది చిన్న గ్రామము. అక్కడ ఉండే ప్రజల జీవన విధానం వచ్చేసి కంప్లీట్గా ఆ కృష్ణా నదిలో చేపలు పట్టుకొని ఆ చేపలు అమ్మడము, వచ్చిన డబ్బు నుంచి వాళ్ళ జీవనాన్ని అన్నది సాగిస్తూ ఉంటారు. అయితే ఆ అమరగిరి గ్రామం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు మళ్ళీ అడవి ప్రాంతంలో వెళ్ళాలన్నమాట. ఒకప్పుడైతే ఇక్కడ దారి కానీ ఎటువంటిది లేకుండే కంప్లీట్గా ట్రాక్టర్లు, అంటే కృష్ణానదిలో చేపలు పట్టిన తర్వాత ఆ చేపల్ని మళ్ళీ కొల్లాపూర్ పట్టణానికి తీసుకురావాలి కదా, దానికోసం ట్రాక్టర్లు వెళ్ళే మార్గంలోనే వెళ్ళేవాళ్ళు అనమాట. కాకపోతే చాలామంది ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉండేటువంటి పొలిటీషియన్స్ ఒక రూట్ని అయితే ఏర్పాటు చేసిండ్రు. ఆ రూట్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. ఇప్పుడు జస్ట్ శాంపుల్ మాత్రం.
ఇక్కడ జనాలు చాలామంది ఏమని చెప్పుకుంటారు అంటే కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి చెప్పుకుంటారు. అట్లా కోరిన కోరికలు తీరినటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి తీర్థ ప్రసాదాలు కానీ అన్నదానం చేయడం కానీ, ఈ మల్లయ్య శిల గురించి ప్రత్యేకతలు చెప్పుకుంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చాలామంది చెప్పుకుంటారు. అట్లా కోరిన కోరికలు తీరిన వాళ్ళు ఇక్కడ అన్నదానాలు చేయడం కానీ, లేకపోతే గుడి డెవలప్మెంట్ కోసం డొనేషన్స్ ఇవ్వడం కానీ అట్లా జరుగుతుంటుంది. గుడి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. మనకు ఒక మంచి ప్రకృతిలో ఈ మల్లయ్య శిల అనే గుడి అయితే ఉంది. సో ఎవరైనా మనసు బాలేని వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం మనం చెప్పుకుంటే కనుక మన ప్రాబ్లమ్స్ అన్నవి సాల్వ్ అవుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కదా. అదే నమ్మకం ప్రకారం ఇక్కడికి వచ్చి మీరు దైవ దర్శనం చేసుకుంటే కనుక మీకు ఉండే సమస్యలు కానీ ఏవైనా తొలగిపోయే అవకాశం చాలా వరకు ఉంది. అలా తొలగిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అన్నదానాలు చేయడం, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అవన్నీ దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ కంప్లీట్గా మనం రావడానికి తొలి ఏకాదశి రోజు మాత్రం వస్తే కనుక చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. చాలామంది జనాలు కూడా వస్తారు. ఇక్కడ మనము మల్లయ్య శిల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వస్తున్నారో వెళ్తున్నారో మనం చూసాము. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది అడవి ప్రాంతంలో ఉండడం వల్ల చాలామంది జనాలు ఆ టైంలో తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రదేశంలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి రావడానికి వెళ్ళడానికి కూడా పెద్ద సమస్య ఉండదన్నమాట. నార్మల్ డేస్లో ఏమంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది మొత్తం అడవి ప్రాంతము, దాంతోపాటు రోడ్డు కూడా మట్టి రోడ్డు కాబట్టి పొరపాటున పంచర్ అయినా లేకపోతే ఏదైనా అసౌకర్యం ఉన్నా కానీ సహాయం చేయడానికి చాలా కష్టం అన్నమాట. ఎవరు ఉండరు కాబట్టి తొలి ఏకాదశి రోజు వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఈ మల్లయ్య శిలకి వచ్చేటప్పుడే మనకు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి అందాలన్నవి ఇక్కడ కనిపిస్తేవి. పక్కనే కృష్ణానది, దాని తర్వాత తొలి ఏకాదశి రోజు మాత్రం వస్తే లాభం ఏంటంటే మనకు అప్పటికే వర్షాలు పడి ఆగిపోయి ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశం అంతా చల్లగా మొత్తం పచ్చదనంతో నిండిపోతుంటుంది. మీరు వీడియోలో చూడొచ్చు. ఇటువంటి అందమైన సుందరమైనటువంటి ప్రదేశాలని చూడాలంటే ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని మనము విజిట్ చేయాల్సిందే. ఇది చాలామందికి తెలంగాణ ప్రాంతంలో కానీ నాగర్ కర్నూలు జిల్లాలో కానీ చాలా తక్కువ మందికి తెలుసు. కానీ తెలిసిన వాళ్ళైతే తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని అయితే సందర్శించుకుంటారు. అమరగిరి నుండి మళ్ళీ మనము ఆంకలమ్మ కోట కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆంకలమ్మ కోటకి బోటు ప్రయాణం మనం చేయాల్సి ఉంటుంది. అవన్నీ వచ్చేసి మన ఛానల్లో ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఆ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడితో ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు ఎవరైనా తొలి ఏకాదశి రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్లయ్య శిల దగ్గరికి రాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ కూడా చేయొచ్చు ఈ వీడియోని. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.
మీరు మొదటిసారి మన ఛానల్లో వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఇటువంటి అందమైనటువంటి సుందరమైన ప్రదేశాలు కొల్లాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉన్నాయన్నమాట. వితిన్ 10 to 15 కిలోమీటర్స్ దూరంలో. వాటన్నింటి డాక్యుమెంటరీ నేను తయారు చేసి నా స్టైల్లో నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అవన్నీ మీరు చూడొచ్చు మన ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.